హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే దీపావళి పక్క రోజు వ్లాగు. నైట్ అన్ని దీపాలు పెట్టేశాం కదా, చూడండి. అన్నీ నేను పిండి దీపాలు చేసినవి పెట్టాను. ఎంత నీట్గా ఉన్నాయో, అయితే ఇరిగిపోలేదు, నానిపోలేదు, బాగా బాగా వెలిగాయి. అసలు ఇంకా బుడ్డాగాడైతే ఇదంతా కంగారు చేసేస్తాడు కదా, పువ్వులు అన్నీ నైట్ కొంచెం సేపు బయట ఉన్నప్పుడైతే అన్నీ తొక్కేస్తున్నాడు. అది అన్నీ ఎంత బాగా వచ్చాయని చూపడానికైతే చేశాను. అది కూడా ఇంకా ఈరోజైతే సూర్యగ్రహణం అని చెప్తూ ఉన్నారు కదా సాయంత్రము, అందుకని నేను ఇంకా ఎక్కువ ఏమి పనులు అవి కూడా ఏమి చేయలేదు. అంటే ఏంటంటే వంటలు అవి కూడా ఏం చేయలేదు. నిన్న పచ్చడి అవి ఉన్నాయి, ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ అవి వేసుకొని అయితే మధ్యాహ్నం భోజనంలోకి అన్నం ఒకటే చేశాను అనమాట. గ్రహణం కదా, మళ్ళీ ఏది మిగిలిపోయినా మళ్ళీ అవి తినం కదా అని చెప్పేసి ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 6:30 దాకా మేమైతే ఇంకా ఏం టీ కూడా పెట్టుకోలేదనమాట మధ్యాహ్నం నుంచి. అంటే 5:30 లోపల మాకు నెల్లూరులో గ్రహణం వెళ్ళిపోద్ది అని అయితే మెసేజ్లు అవి వచ్చాయి, కానీ ఎందుకైనా మంచిది అన్ని దగ్గరలో కూడా 6:30 దాకా ఉన్నది కదా అని మేమైతే 6:30 దాకా ఏమి టీ కూడా తాగలేదు. మధ్యాహ్నం అయితే భోజనం చేసేసాము, ఇంకా అంతే అనమాట. గ్రహణం వెళ్ళిపోయాక టీవీలో చూస్తూ ఉన్నాము. వెళ్ళిపోయాక ఇంకా మా వారు టీ పెట్టమంటే నేనైతే టీ పెడతా ఉన్నాను. ఇంకా ఈ టీ ఒక పక్క అవుతుంటే మధ్యాహ్నం ఇంకా నిన్న కూర పచ్చడి చెప్పాను కదా, పచ్చడి టమాటా పచ్చడి అవి చేసి ఉన్నాను. ఆ టమాటా పచ్చడి ఉండింది, ఈరోజు పెరుగు ఉండింది, కోడిగుడ్లు ఉంటే ఆమ్లెట్ వేసామన్నమాట. మధ్యాహ్నం అందరికీ, బుడ్డాకి, నాకు, బయట నల్లకొక్కకి అందరికీ అవే సరిపెట్టేసి అన్నీ తోమేశాను. గిన్నెలన్నీ ఏమి ఎక్స్ట్రాగా ఉంచకుండా మళ్ళీ అయినా అన్నీ క్లీన్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో మొత్తం తోమేసి ఆరబెట్టేస్తున్నాం. మేము టీవీ చూస్తూ కూర్చున్నాం అనమాట. మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ టీవీ చూస్తా ఇంకా గ్రహణం ఈ టయానికైతే వెళ్ళిపోయింది, అన్ని దగ్గరలో ఈ టయానికి వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు ఇంకా టీ పెట్టడానికైతే వచ్చాను అనమాట. ఇంకా అంతే. ఈరోజు లాగైతే ఏమి షూట్ చేయలేదు, ఏం లేదు అసలు. మార్నింగ్ నుంచి కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా ఇంకేమి షూట్ చేసేది కూడా ఏమీ లేదు. ఇంక ఈ టీ ఒక పక్క కాగుతూ ఉంటేనే ముందు ఈ గ్యాస్ బండ, ఈ టైల్స్ ఇవన్నీ తడిగుడ్డేసి అయితే నేను తుడిచేశాను. ఇవన్నీ కూడా ఎలాగైనా మళ్ళా అన్న శుభ్రం చేసుకోవాలా అని చెప్పేసి ఇంకా వీటి పని, గ్యాస్ బండ కాడ పని మాత్రం అయిపించేసాను టీతో పాటే. నాకు చెప్పేది ఏంటంటే, నాకు హడావుడిగా పనులు అయిపోవాలన్నమాట. తొందరగా పనులు అయిపోవాలి ఫస్ట్. అవి అయిపోతే కానీ ఏదైనా ఒక పని స్టార్ట్ చేశానంటే తొందరగా అయిపోవాలి, ఈజీగా ఆ పని అయిపోయేటట్టు నేను 1-2 పనులు ఒకేసారి చేస్తూ ఉంటాను అనమాట. నాకు స్పీడ్ అని అందరూ అంటారు, తొందరగా చేసేస్తావని. అలాగని నాకు బాగా నీట్గా పెట్టుకోవడం అయితే రాదు. నేను ఎన్నిసార్లు చేస్తాను, ఏదో అట్లాగా చేసేస్తూ ఉంటాను. ఇంకా ఈ టీ తాగేసాకైతే నా వ్లాగ్లోనే ఇంకా ఎంత క్లీనింగే అనమాట ఈరోజు మొత్తము. ఎలాగో కార్తీక మాసం వస్తూ ఉన్నది, కార్తీక మాసాన్ని అన్నిటికి కూడా ఎట్లాగైనా శుభ్రం చేసుకోవాలనుకుంటా ఉన్నాను. పనిలో పని గ్రహణం వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే దేవుడి రూమ్ కానీ అన్నీ కూడా. అంటే దీపావళి ముందు రోజు కూడా నేను తడిగుడ్డు పెట్టాను, నీళ్ళు పోసి కడగలేదు, తడిగుడ్డు పెట్టాను. సరే గ్రహణం వచ్చి వెళ్ళిపోయింది కదా అనేసి ఒకసారి కడగాలనుకున్నాను. ఇక తలస్నానం చేసేసి కడిగేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి నేనైతే ముందు తలస్నానం అవి చేసేసి వచ్చేసాను అనమాట. ఫస్ట్ అప్పుడు మన కడిగేద్దాము రూములన్నీ, ఎందుకంటే నీళ్ళు గ్రహణం కదా, ఒకసారి మొత్తం నీళ్ళు పోసి కడగదాం అనుకున్నాను. నేను మామూలుగా నెలకు ఒకసారి అయితే మొత్తం నీళ్ళు పోసి కడిగేస్తూ ఉంటాను అమావాస్యకి అట్లాగా. నిన్న దీపావళి వచ్చినా కానీ నేనైతే కడగలేదు, మామూలుగా తడిగుడ్డేసే తుడిచేసి దీపం పెట్టేశాను అనమాట. ఇంకా అందుకని చెప్పి ఒకసారి అంతా కడగదామని మా ఎవరిని అయితే మొత్తం నేను కడగలేను, కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను. ఎట్లాగో అతను కూడా నాకు ఈసారి బాగా హెల్ప్ చేశాడనమాట. మొత్తం నేను నీళ్ళు పోసేస్తా ఉంటే కర్ర తీసుకొని మొత్తం అతనే లాగేశాడు. అంత అన్ని రూమ్లు శుభ్రంగా కడిగేసాము. కడగడానికి దేవుడి రూమ్ కూడా ఫస్ట్ అసలు దేవుడి రూమ్ శుభ్రం చేసుకొని అప్పుడు మిగతా రూములన్నీ చేశాను అనమాట. ఎందుకంటే పటాలు అన్నీ నిన్న దీపం పెట్టినాయి, అక్కడ ఎక్కువ దీపాలు పెడతాం కదా, ఆయిల్ అంతా కొంచెం పడిపోయింది. ఇంకా అంతకుముందు ఉన్న ఆ పేపర్లు ఉన్నాయి కదా, ఆ పేపర్లు అప్పుడు నిన్న పెట్టిన పూలు ఇంకా అవన్నీ ఉంచకూడదులే అని చెప్పేసి మొత్తం గ్రహణం లేకపోతే నేను బాగా ఫ్రెష్గా ఉండలేని అలాగే ఉండిచ్చేదాన్ని. నాకు తెలియదు, అట్లాగా గ్రహణం వచ్చింది కాబట్టి తీసేయాలి అన్నీ వద్దులే అనిపించింది నాకైతే. అందుకని ఇంక ఇవన్నీ తోమేస్తాము ఒకసారి అని చెప్పి మొత్తం దేవుడి సామానుతో
తోమేశాను. కింద దాని మీద చూడండి ఆయిల్ అంతా ఎక్కువ పడిపోయింది నిన్న దీపాల వల్ల. అందుకని ఈ పేపర్లు తీసేసాను. వేరే ఇంకా నా దగ్గర పేపర్లు ఇలాంటివి ఉన్నాయి. మళ్ళీ తీసేసి అక్కడంతా తడిగుడ్డేసి తుడిచి అది ఆరిపోయినాక శుభ్రంగా మళ్ళీ నేనైతే అక్కడ ఆ పేపర్లు వేరే పేపర్లు పరిచేశాను. ఈ పేపర్లు వేసింది ఈ విధంగా నేను పటాలన్నీ తుడిచింది కూడా శ్రావణ మాసానికి ఏమో తుడిచాను. శ్రావణ మాసానికి తుడిచి అంతా బొట్లో పెట్టాను అనమాట. కింద పేపర్లు కూడా కలర్ పేపర్లు వేశాను. మళ్ళీ ఇప్పుడు వేస్తూ ఉన్నాను అనమాట. తుడిచేసి మళ్ళీ ఈ కార్తీక మాసం అంతా కూడా మామూలుగా అయితే ఎప్పుడన్నా ఫ్రైడే అట్లాగా చేసినా మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా చేసినా కూడా దీపం అవి ఇంకా కార్తీక మాసము శ్రావణ మాసాలు అంటే కంటిన్యూగా చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి అంతా శుభ్రం చేసుకుందాంలే అని చెప్పేసి మొత్తం పటాలు కూడా అన్నీ తుడిచేసి మళ్ళీ బొట్లు అన్నీ పెట్టాను. ఇల్లు అంతా కడిగేశాక మళ్ళీ అప్పుడు బొట్లు అవి పెట్టేశాను అనమాట. ముందు ఇవి తీసేద్దాము అంత ఆయిల్గా ఉన్నదని కొంచెం సోప్ వాటర్ వేసి ఆ గ్రానైట్ని అంతా శుభ్రంగా తుడిచాను. తర్వాత మళ్ళీ పొడిగుడ్డ వేసి తుడిచేసాను. ఆ టైల్స్కి అంతా కొంచెం మనం హారత పట్టినప్పుడు అంత పొగ అదన్నీ ఉంటుంది కదా, అదైతే మొత్తం క్లీన్ చేసేసినాక ఇంకా ఇల్లు ఇంకా చూడండి మా వారైతే అన్నీ తోసేస్తూ ఉన్నారు. నేనైతే మొత్తం వాటర్ పట్టుకొచ్చి పోస్తూ ఉన్నాను. అతనైతే కర్రతోటి తోసేస్తూ ఉన్నాడు అనమాట. లేకపోతే నేను చేయలేకపోతుంది. ఈరోజైతే మొత్తం కడగాలి. అతను లేకపోతే నేను ఒకదాన్నైనా నిదానంగా అయినా చేసుకుంటాను. టైం అయిపోయింది కదా, నైట్ అయిపోయింది, ఇవన్నీ చేయాలి. మళ్ళీ నేను దేవుడికి దీపం పెట్టుకోవాలి, వంట చేసుకోవాలి. మార్నింగ్ చేసింది తినకూడదు కాబట్టి మామూలుగా డైలీ అయితే ఎలాగుంటుంది, నేను మధ్యాహ్నం వండేస్తాను. ఈవినింగ్ నైటు మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రము అన్నము ఒకరమైనా ఖచ్చితంగా వేడిగా వండేస్తాను. నేను ఒకదాన్ని అనుకోండి 2 పూటలకి అన్నం ఒకేసారి పెట్టుకుంటాను. అందుకని చెప్పేసి ఇంకా అతన్ని చేయమని చెప్పాను, చేస్తానన్నాడు. ఇంకా నాకు ఈజీ అయిపోయింది ఈరోజు. తొందరగా కడిగేసాం. బయట కూడా చుట్టూతా పోసేసాను నీళ్ళన్నీ. బయట ఇంటి చుట్టూ కూడా మొత్తం వాటర్ పోసేసి మొత్తం కడిగేసాను అనమాట. అందుకని నాకు ఇతను ఉండబట్టి ఇదంతా ఈసారి శుభ్రం చేసుకోవడానికి బాగుంది. ఇంకా వీక్లీ రేపు కార్తీక మాసం వస్తుంది కాబట్టి పక్క రోజు నుంచి వారానికి ఒకసారి 2 రోజులకో 3 రోజులకో ఒకసారి తడిగుడ్డేసి తుడుచుకుంటున్నా. ఎప్పుడన్నా నాన్ వెజ్ అలాగా చేసినప్పుడు మొత్తం తడిగుడ్డేసి తుడిచేసుకున్నా సరిపోద్ది. ఒకసారి శుభ్రంగా కడిగేయాల. అందులోనే మా బుడ్డగాడు ఏమంటే అంత ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఎక్కడ చూసినా మూలల నేను ఎంత తుడిచినా కూడా ఎక్కడో దగ్గర దాని బొచ్చు అనేది ఉంటుంది అనమాట. ఎక్కడంతా అక్కడ పడిపోయి ఉంటుంది. ఇంకా అదంతా అందుకని ఒకసారి నీళ్లు పోసి క్లీన్ చేసేస్తే శుభ్రంగా నీట్గా ఉండిపోతుంది అని చెప్పేసి చేసేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఇవంతా క్లీనింగు అంతా అయిపోయాక ఇంకా దేవుడి రూమ్లోనే ఇవి పటాలకి వీటికైతే బొట్లు తుడిచిపెట్టేస్తున్నాను కదా, మొత్తము అన్ని బొట్లు అవి పెట్టాను. నాకు అట్లాగే వచ్చనమాట. ఇంకా పెట్టేసినాక ఇంకా ఈరోజు పూజ చేద్దామంటే బయటకు వెళ్ళకూడదని మధ్యాహ్నం సాయంత్రము బయట వెళ్ళలేదు. ఇంక నైట్ అయితే
మా వీధిలో నుంచి ఎక్కువ వెళ్ళలేము, చీకటిగా ఉంటుంది, ఆ రోడ్డు కూడా బాగుండదు. అందుకని బయట పూలు కూడా కొనక్కరాలేదనమాట. ఇంకా ఇట్లాగే అన్నీ పెట్టేసి దేవుడికి దీపారాజన అయితే చేశాను. చెయ్యొచ్చో చేయకూడదో కూడా నాకైతే తెలీదు. గ్రహణం పోయాక నేను ఎలాగో హౌస్ అంతా క్లీన్ చేశాను కదా అని చెప్పేసి దీపారాజన చేశాను. మామూలుగా ప్రసాదానికి అవి పెట్టడానికి కూడా ఏం పనులు కూడా లేవు. నిన్న పెట్టేసి ఉన్నాము అని నేను కొంచెం పంచదార పెట్టేసి దీపం పెట్టేసుకుని ఈ పని అయితే కార్యక్రమం అంతవరకు అయిపోయించాను. ఇంకా హ్యాపీ అయిపోయింది అనమాట ఇల్లంతా. కార్తీక మాసానికి కూడా నేను క్లీనింగ్ అయితే అయిపించేశాను అనేసి చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇంకా మళ్ళీ రోజు చేసుకునే పని లేకుండా నేను 2 రోజులకో 3 రోజులకో నేను కనీసం అంతా చేసుకోలేకపోయినా దేవుడి రూమ్ శుభ్రం చేసుకుంటాను. కొంచెం ఒక్కోసారి బయట పక్క దేవుడి రూమ్ అది శుభ్రం చేసేసుకున్నా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అసలు మొత్తం హౌస్ చుట్టూ అంతా కూడా క్లీన్ చేసేసాం కాబట్టి అసలు చాలా బాగా మనశ్శాంతిగా అనిపించింది ఈరోజైతే. ఇంకా ఫైనల్గా ఇలాగండి ఎంత దీపం అయి పెట్టేసుకున్నాను. ఇంకా బయట కూడా ఒక ద్వారం ముందున 2 దీపాలు పెట్టాను. నేను పైన ద్వారబంధం పక్కనే పెడదాం అనుకున్నాను. గాలికి ఏమంటే లోపల ఫ్యాన్ వేసినా ఆరిపోతూ ఉన్నది. ఆ కర్టన్ వేసి ఉన్నాం కదా, దానికి ఏదన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెట్లు పక్కన పెట్టాను. ఈ 2 దీపాలు కూడా ఇవి మట్టి ప్రమిదలు బాగా ఉన్నాయి, అంతకుముందు నేను తెచ్చిపెట్టున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా నైట్ ఇంకా వంట అంటే అన్నం చేసి కోడిగుడ్లు ఉన్నాయి, కూర చేశాను, అది అయిపోయింది. ఈరోజు అయితే క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై.